బాగున్నారా పిల్లలు? ఈ రోజు వీడియోలో మనము సంస్కృత సందుల గురించి, అది అచ్చు సందుల గురించి నేర్చుకుందాం. ఓకే, సందుల్లో నా 6 రకాల సందులు నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో సంస్కృత సందుల గురించి వివరించుకుందాము. సంస్కృత సందులో వీటిని అచ్చు సందులు అంటారు. అచ్చు సందులు అంటే అచ్చుతో విడదీసేవి. అవి సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి. సో ఈ రోజు ఇప్పుడు మనము సవర్ణ దీర్ఘ సంధి చూద్దాం. సవర్ణ దీర్ఘ సంధికి సూత్రము ఆయిమూరులకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఆయిమూరులకు సవర్ణాలు ఏకమైతే, సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఆ ఈ ఉ రు ఇవి అచ్చులు కదా. వీటికి సవర్ణాలు అన్నాడు. సవర్ణాలు అంటే సేమ్ టు సేమ్ అవే లెటర్స్. సవర్ణాలు మీన్స్ ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ, రుకి రు. సవర్ణాలు అంటే ఆకి ఫస్ట్ ఆ రావచ్చు, లేదా సెకండ్ ఆ కూడా రావచ్చు. ఫస్ట్ ఈ రావచ్చు, లేదా సెకండ్ ఈ. ఫస్ట్ ఊ రావచ్చు, లేదా సెకండ్ ఊ రావచ్చు. ఆయి ఊరులకు అవే సవర్ణాలు. సవర్ణాలు తెలుసు కదా, సేమ్ టు సేమ్ లెటర్స్. పరమైతే దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఏకాదేశము అంటే ఒక అక్షరానికి లోపించి వేరే కొత్త అక్షరం రావడం, ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం రావడమే ఏకాదేశము. ఏకాదేశం అంటే ఒక వర్ణం అంటే తెలుసు కదా, ఒక అక్షరం. ఎగ్జాంపుల్ చూడండి, కోటి ప్లస్ ఈశ్వరులు, కోటీశ్వరులు. కోటి అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, పూర్వ పదములోని చివరి అక్షరంలోని అచ్చును బయటికి తీయాలి మనం. పూర్వపదము, పరపదము. మొదటి పదాన్ని పూర్వపదము అంటారు, తర్వాత పదాన్ని పరపదము అంటారు. సంధి అంటే ఏంటి? పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అవుతుంది సంధి అంటారు. అవునా? రెండు పదాలను కలిపి అర్థవంతమైన కొత్త పదంగా రాస్తే దాన్ని సంధి అంటారు. సో ఇప్పుడు పూర్వపదం ఏంటి? కోటి. కోటిలో ఉన్న అంటే పూర్వపదంలో ఉన్న చివరి అక్షరంలోని అచ్చును బయటికి తీయాలి. ఇది చివరి అక్షరమే కదా. దీంట్లో ఉన్న అచ్చు ఏంటి? కోటి. టి టి అంటే అచ్చు ఏమొచ్చింది మనకు? ఈ వచ్చింది. అవునా? ఈ వచ్చింది. తర్వాత పరపదంలోని మొదటి అచ్చు. పరపదంలోని మొదటి అచ్చు, పూర్వపదంలోని చివరి అక్షరంలోని అచ్చు, పరపదంలోని మొదటి అచ్చు ఏంటి? ఈ. సో ఏం చెప్పిండు? ఈకి ఈ వస్తే వాటి దీర్ఘం వస్తుంది అని చెప్పిండు. అవునా? కోటీశ్వరులు అంటే ఈ. సో ఇక్కడ ఇందులో నుంచి ఇది తీసేసినాం. ఈ తీస్తే అప్పుడు ఎట్లా మిగిలింది? అది కోట్. మీకు సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు చెప్పినప్పుడు చెప్పాను నేను. ఇందులో కోట్ వచ్చింది, ప్లస్ ఇక్కడ ఈ ఇక్కడ కిందికి వచ్చేసింది. వచ్చినప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? స్వరులు. అవునా? స్వరులు మిగిలింది. సో ఇప్పుడు ఈకి ఈ కలపండి, అప్పుడు వాటి దీర్ఘమే వస్తుంది కదా. అంటే ఈ రెండు వర్ణాల ప్లేస్ లా కొత్త వర్ణం ఏమొచ్చింది? ఈ. అంటే ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం రావడమే ఏకాదేశము. సూత్రంలో ఉంది కదా, ఐ ఊరులకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశం అవుతుంది. దీర్ఘము ఈ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈని యాడ్ చేయాలి మనం. చూడండి, ఈని యాడ్ చేయండి. కోట్ ఈశ్వరులు. చూడండి ఇక్కడ కోట్ ఈశ్వరులు. సో ఆన్సర్ ఈస్ కోటీశ్వరులు. సెకండ్ చూడండి, గురూపదేశము. గురు, రూలో ఏముంది? ఊ. ఈ పూర్వపదం పరపదంలో వచ్చు ఊ. సో ఊకి ఊకి సవర్ణమే కదా, సవర్ణమే కదా. ఊకి ఊ వచ్చింది కాబట్టి దీర్ఘము ఊ అవుతుంది. అప్పుడు గురువులో ఊ వెళ్ళిపోతే గుర్ర ప్లస్ పదేశం. ఎందుకంటే ఊ ఇటు కిందికి వచ్చేసింది కదా. సో ఇది కిందికి వచ్చింది కాబట్టి ఇది రాయము. సో పదేశము. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఏ అక్షరం వచ్చింది మనకి ఇక్కడ? ఊ. గుర్ ఊ పద
ఉపదేశము గురూపదేశము ఉపదేశము ఉపదేశము గురూపదేశము. ఓకేనా? ఇప్పుడు ఈ ఊ అనేది దీనికి యాడ్ అయిపోయింది. దీనికి యాడ్ అయిపోయి ఏమొచ్చింది మనకి? గురూపదేశము. సో ఆతో ఒకటి చూసుకున్నాము, ఈతో ఒకటి చూసుకున్నాము. ఆతో ఒకటేంటి? ఈ ఊ అయిపోయింది. ఇప్పుడు ఆతో చూడండి, హిమ ప్లస్ ఆలయము హిమాలయము. హిమాలయం ఉంది ఆ, ఇక్కడ ఆ ఇజ్ ఈక్వల్ టు ఆ. సో హిమాలయము. కోటి ప్లస్ ఈశ్వరులు కోటీశ్వరులు. గురు ప్లస్ ఉపదేశము గురూపదేశము. మాతృ ప్లస్ రుణం మాతృణం. మాతృణం ఎలా మారిందో చూడండి. ఏముంది? రు. రూరుతో తెలుసు కదా, అచ్చులు గుర్తులు ఆకల్కట్టు ఆ దీర్ఘం ఈ గుడి దీర్ఘం ఊకొమ్ము దీర్ఘం రూత్వం. సో ఇక్కడ రూత్వం సింబల్ కి రు ప్లస్ ఆటోమేటిక్ ఇక్కడ ఉన్నది రు ఇజ్ ఈక్వల్ టు రు. ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? మాత్ ప్లస్ అణం. సో ఇక్కడ సెకండ్ రూ వచ్చింది మాతృణం. మాతృణం. అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆగి ఊరులకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశం అవుతుంది. వేటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది? సవర్ణాల దీర్ఘం ఏకాదేశం అవుతుంది. సవర్ణాలు ఏంటి? ఆ ఈ ఊ ఊరులని సవర్ణాలు అంటారు. వాటి దీర్ఘాలు ఆ క్యా ఈ ఊ రు వీటిని సవర్ణాలు అంటారు. అర్థమైందా? సవర్ణ దీర్ఘ సంధి. ఏకాదేశం అంటే ఏంటి? ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం రావడాన్ని ఏకాదేశము అంటారు. అంటే చూడండి, ఇక్కడ ఈ రెండు వర్ణాలని తీసేసి కొత్తగా ఈ అనే వర్డ్ వచ్చింది. లేదు అంటే ఈ వర్డ్ తీసేసి ఇది ఇక్కడ అటాచ్ అయిపోయింది. వద్దు. ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం రావడమే ఏకాదేశము. ఈ ఓకేనా? సో ఇప్పుడు సవర్ణాలు ఏంటి చెప్పండి? సవర్ణాలు ఏంటి వచ్చింది? సవర్ణాలు ఆ ఈ ఊరులు కదా, ఆ ఈ ఊరులని సవర్ణాలు అంటారు. ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం రావడం. ఇప్పుడు ఎగ్జామ్ లో ఎట్లా ఇస్తారంటే కోటి ప్లస్ ఈశ్వరులు కోటీశ్వరులు అని అడుగుతాడు. లేదా డైరెక్ట్ కోటి ప్లస్ ఈశ్వరులు ఇచ్చి పూర్వపదంలోని మొదటి అచ్చు ఏంటి అంటాడు. పూర్వపదంలోని చివరి అచ్చు ఏంటి అంటాడు. చివరి అచ్చు కానీ ఇక్కడ ఉన్నది హల్లు రూలోంచి మనం ఊను తీస్తే అది అచ్చు అవుతుంది. పూర్వపరాల అచ్చులు ఏంటి అంటే ఊ ప్లస్ ఊ ఇజ్ ఈక్వల్ టు ఊ ఇస్తాడు. అది చూసుకొని మనము కన్ఫ్యూజన్ లేకుండా రాయాలి. ఓకేనా? నెక్స్ట్ సంస్కృత సంధుల్లో రెండవ సంధి మరొక సంధి గుణసంధి. గుణసంధి సూత్రం చూడండి. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు వరుసగా ఏ ఓ అర్లు ఏకాదేశమగును. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు వరుసగా ఏ ఓ అర్లు ఏకాదేశమగును. వరుసగా అంటే చూడండి, అకారము అంటే ఆ ప్లస్ ఆ. అకారము అంటే ఏంటి? ఆ లేదా ఆ. సెకండ్ ఆ. ఫస్ట్ ఆ కావచ్చు, సెకండ్ ఆ కావచ్చు. అకారము అంటే అకారానికి ఏం కావాలంటున్నాడు? అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఆర్డర్లో రావాలి. ఆర్డర్లో ఏమొస్తాయి? ఏ ఓ అర్లు. అంటే ఈ అనే అక్షరానికి అకారానికి ఈ అక్షరం పరమైతే ఏ, ఊ అక్షరం పరమైతే ఓ, రు అక్షరం పరమైనప్పుడు అర్. ఆర్ కాదు అర్. ప్రొనౌన్స్ ఇట్ అర్. రైట్. సో అకారం ఎక్కడ ఉందో ఎగ్జాంపుల్స్ లో చూస్తే అర్థమవుతుంది. చూడండి, రాజా ప్లస్ ఇంద్రుడు. రాజా ప్లస్ ఇంద్రుడు. జా అన్నప్పుడు ఆ వచ్చిందా? హల్లులో అచ్చు మిళితమై ఉంటుంది. అవునా? ఆ. అకారానికి ఏం పరమైంది? ఇక్కడ ఈ
వరుసగా ఏమొస్తాయి, ఇక్కడ అకారం వచ్చింది, ఇక్కడ ఈ పరమైంది. అంటే పూర్వపదం ప్రతి దాంట్లో కూడా మనం అకారమే చూసుకోవాలి. వాడు చెప్పాడు రూల్ ప్రకారం ఏం చెప్పాడు, అకారానికి అన్నాడు. అంటే పూర్వపదం ప్రతి పదంలో కూడా అకారమే వస్తుంది. పూర్వపద తర్వాత పరపదంలో ఏమొస్తుంది, ఈ ఊ రూలు వస్తాయి. సో ఇక్కడ పూర్వపదం అకారం వచ్చింది, పరపదం ఇకారము పరమైంది, కలిసిపోయింది. కలిసినప్పుడు మనకి ఏమొచ్చింది, రాజేంద్రుడు. ఏ వచ్చింది చూసిరా ఇక్కడ, రాజేంద్రుడు, రాజేంద్రుడు. సో ఒక ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. అకారానికి ఈకారం పరమైనప్పుడు ఏకారము ఆదేశం అవుతుంది, ఏకాదేశం అవుతుంది. అవునా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వసంతల ఏముంది, ఆ వసంతల ఏముంది మేడం, ఆ ప్లస్ పూర్వపదంలో ఊ ఉంది. అకారానికి ఉకారం పరమైతే ఏమొచ్చింది, ఓకారం, ఓకారం వచ్చింది. ఓకారము అకారానికి, చూడండి అకారానికి ఉకారం పరమైంది ఇజ్ ఈక్వల్ టు ఏకారం వచ్చింది, ఓకారం. వసంతోస్తవం, వసంతోస్తవం. ఇప్పుడు చూడండి ఇది వసంత్, అవునా? ఆకారం తీసేస్తే వసంత్, ఇక్కడ తీసేస్తే స్తవం. అవునా? డీటెయిల్ గా వెళ్తే వసంత్ అకారం తీసేసినాం కదా, వసంత్ ప్లస్ స్తవం. ఇక్కడ ఆ ప్లస్ ఊ కలిసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఓ వచ్చింది. అవునా? ఎక్కడి నుంచి వచ్చింది ఓ, సూత్రం ప్రకారం వచ్చింది. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు వరుసగా ఏ ఓవర్లు ఏకాదేశములు, ఏ ఓవర్లు ఏకాదేశమైనప్పుడు ఇక్కడ ఓ అన్నది యాడ్ చేద్దాం. అప్పుడు వసంత్ ఓ స్తవం, వసంతోస్తవం, వసంతోస్తవం. ఈ తా అనే అక్షరము ఈ ఓతో కలిసిపోయి వసంతోస్తవం అయింది. ఓకేనా? వసంతోస్తవం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక అక్షరం ఏంటి, రూ చెప్తున్నాను. అంటే ఒక్కొక్క అక్షరానికి నేను సూత్రాన్ని అప్లై చేస్తున్నాను. మీరు మిగతా ఎగ్జాంపుల్స్ అన్ని టెక్స్ట్ బుక్ నుంచి చూస్తూ ఉండండి. దేవా ప్లస్ ఋషి, దేవర్షి. మహా ప్లస్ ఋషి, మహర్షి. దేవా, దేవా ప్లస్ ఋషిల అకారానికి ఏం పరమైంది, రూపరమైంది. రూపరమైనప్పుడు ఏమొస్తుంది, రూపరమైనప్పుడు ఏమొచ్చింది, అర్, అర్. దేవర్షి, దేవర్షి. అంటే చూడండి ఇక్కడ దేవాల ఆ వెళ్ళిపోయింది, ఆ వెళ్ళిపోయినప్పుడు ఏం మిగిలింది, దేవ్ ప్లస్ ఋషి. ఋషిల రూ ఇక్కడికి వచ్చేసింది, కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం మిగిలింది, షి. సో ఆ ప్లస్ రూ ఇజ్ ఈక్వల్ టు అర్. సో ఇక్కడ ఏం రాయాలా, అర్, మధ్యలో అర్ రాస్తే దేవ్ అర్షి, దేవ్ అర్షి, దేవర్షి. ఒక 4-5 టైమ్స్ ప్రొనౌన్స్ చేస్తే ఆటోమేటిక్గా మీకు దేవర్షి అన్న పదము వస్తుంది. సో గుణసంధి మరొకసారి చెప్తున్నాను చూడండి. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు వరుసగా, ఇది మెయిన్, వరుసగా ఏవో వర్లు ఏకాదేశమగును లేదా ఆదేశం ఏకాదేశమగును. ఇక్కడ సవర్ణాలు అంటే ఆ ఈ ఊరులు చెప్పుకున్నాం. అవునా? ఇప్పుడు గుణాలు అంటే ఏవో వర్లు. గుణాలు అంటే ఏంటి, ఏ ఓ ఆర్. కింది వాటిలో గుణాలు ఏంటి, ఏఓఆర్, ఏఓఆర్, ఏఐఓ, ఐఔం. కింది వాటిలో గుణాలు ఏఓఆర్. ఓకేనా? ఇట్లా అక్షర క్రమం, వర్ణక్రమం ఇవ్వచ్చు, ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, పూర్వపద అచ్చులను గుర్తుమనవచ్చు, గుణాలంటే ఏంటి అనవచ్చు, లేదా సూత్రంలో ఏదో ఒక అక్షరాన్ని లోపింపజేసి కింది అక్షరం ఏంటి అని అడగవచ్చు. ఇన్ని రకాలుగా మనకి ఈ సందుల్ని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సంస్కృత సందుల్లో 3వ సంధి వృద్ధి సంధి. ఓకే,
వృద్ధి సంధి. వృద్ధి అంటే మనం ఒక్కటే బండ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి? వృద్ధులు అంటే ఓల్డ్ పీపుల్. సో అక్షరాలు అన్నింటిలోకి ఐ అవులే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, వక్రతములు కదా కొంచెం, అందుకోసం వాటిని ఓల్డ్స్ అనుకుందాం మనము, ఐ అవులు. సో సూత్రం ప్రకారం చూడండి, అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, అకారానికి ఓ అవులు పరమైనప్పుడు ఔకారము ఏకాదేశమగును. మళ్ళీ ఒకసారి చూడండి, అకారానికి అంటే అకారం ఎక్కడ రావాలి? పూర్వపదంలోనా పరపదంలోనా? వెరీ గుడ్. పూర్వపదంలో అకారం రావాలి. పూర్వపదంలో అకారం రావాలి. ప్రతి దాంట్లో ఎగ్జాంపుల్ కానీ ప్రతి దాంట్లో పూర్వపదము అకారం ఉండాలి. ఈ అకారానికి ఏ సెకండ్ ఏ కానీ ఐ పరమైనప్పుడు దానికి ఏమి ఏకాదేశంలో వస్తుంది? ఐకారము. లేదా తర్వాత అకారానికి ఓ అవులు పరమైనప్పుడు ఔకారము వస్తుంది. ఎలాగో చూడండి, రస ప్లస్ ఏక, రసైక, రస ప్లస్ ఏక, రసైక. ఎట్లా వచ్చింది చూడండి, ఇందులో అకారం ఉంది, అవునా? ఎస్. అకారానికి ఏకారం పరమైనప్పుడు ఆటోమేటిక్ గా ఏమొస్తుంది అన్నాడు? ఐకారము, ఐ వచ్చింది. ఇప్పుడు చూడండి, రసాలో నుంచి ఆ తీస్తే రస్ ప్లస్ ఇక్కడ ఓన్లీ కా. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? ఇక్కడ సూత్రం ప్రకారము ఐ. సో ఐ కలపండి, ఇక్కడ రస్ ప్లస్ ఐక, రసైక. ఓకేనా? రసైక. సో అకారానికి ఏకారం కలిసినప్పుడు ఐకారము ఏకాదేశంగా వచ్చింది. ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణము రావడము. ఈ వర్ణాన్ని తీసేసి ఏ వర్ణం వచ్చింది? ఐ అనే వర్ణము ఏకాదేశంగా వచ్చింది. నెక్స్ట్, అకారానికి ఐకారం పరమైన కూడా ఏకారం పరమవుతుంది, ఐకారం. వెరీ గుడ్. అష్ట ప్లస్ ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు. ఎట్లా? ఇక్కడ ఆ ఉంది ప్లస్ ఐ ఇజ్ ఈక్వల్ టు ఐ. అష్ట ప్లస్ శ్వర్యాలు, అష్ట ప్లస్ శ్వర్యాలు, అష్ట ఐశ్వర్యాలు, అష్ట ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు. ఓకేనా? మూడవది, ఇప్పుడు రెండు కూడా అకారానికి ఏలు పరమైనప్పుడు ఐకారము ఏకాదేశంగా వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాము అకారానికి ఓ అవులు పరమైనప్పుడు ఔకారము ఏకాదేశం రావాలి. ఇంకొక ఎగ్జాంపుల్, వన ప్లస్ ఓషధి, వన ప్లస్ ఓషధి. వనాలో ఆ ఉంది, నాలో ఆ ఉంది, పూర్వపదము, పరపదంలో ఓ ఉంది. ఆ అకారానికి ఓకారం పరమైనప్పుడు సూత్రం ప్రకారం ఏమొస్తుంది? ఔకారము వస్తుంది. ఔకారం ఏకాదేశంగా అవుతుంది. అప్పుడు వన్ ప్లస్ ఓ లేదు, షది. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఓ వస్తుంది. వన్ ఓషధి, వన్ ఔషధి, వన ప్లస్ ఔషధి. ఇక్కడ ఔ వస్తుంది. వన్ ప్లస్ ఔషధి, వన్ ఔషధి, వన్ ఔషధి. ఈ ఈ ఔ మిక్స్ అయిపోయి వనౌ. ఎస్, వనౌషధి, వనౌషధి. సో అకారానికి ఓకారం పరమైనప్పుడు ఔకారం ఏకాదేశంగా వచ్చినది ఏ సంధి? వృద్ధి సంధి. నెక్స్ట్, వెరీ గుడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, నాటక ప్లస్ ఔచిత్యము. నాటక ఔచిత్యము అంటే సూత్రం ప్రకారము ఒక్కొక్క అక్షరానికి సరిపడా ఉదాహరణని ఒక్కొక్కటిగా తీసుకుందాము. మల్టిపుల్ మీరు ప్రాక్టీస్ చేయండి, టెక్స్ట్ బుక్ లో చూసి కానీ మెటీరియల్ చూసి కానీ ఎక్కడ నుంచైనా. ఓకే? లేదా తెలుగు పదాలు ఎక్కడ కనిపించినా వాటిని విడదీయడానికి ప్రయత్నించండి. దాంట్లో ఉన్న అక్షర క్రమాన్ని నేర్చుకోండి. దానికి వచ్చిన సంధి పేరేంటో చూడండి. తప్పు సంధి చేశారా ఒకసారి సూత్రం ప్రకారం నేను చేసింది కరెక్టేనా కాదా అని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నాటక ప్లస్ ఔచిత్యము, నాటక ఔచిత్యము. నాటకాలో ఆ ఉంది, అకారానికి ఔకారం పరమైంది. అకారానికి
నాటక్ ఔచిత్యం, నాటక ఔచిత్యము. సో ఇప్పుడు వృద్ధులు అనగా ఏమి? Now wrong. I ow. వృద్ధులు అనగా ఎవరు? వృద్ధులు. I ow. వృద్ధులు అంటే I ow. ఓకే, వృద్ధులు అంటే I ow. సో వృద్ధి సంధి బాగా అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ we go to సంస్కృత సంధుల్లో 4వ అచ్చు సంధి యణాదేశ సంధి. 4వ అచ్చు సంధి యణాదేశ సంధి. యణాదేశ సంధి యొక్క సూత్రం చూడండి. ఈ ఊరులకు అసవర్ణాక్షులు పరమగునప్పుడు క్రమంగా య వ రాలు ఆదేశమగును. ఇప్పటి వరకు మనం ఏకాదేశం చూసినాం. ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం రావడమే ఏకాదేశము అని చెప్పుకున్నాము. ఇక్కడ ఆదేశము అని వస్తుంది. ఈ ఊరులకు అసవర్ణాక్షులు. అసవర్ణము అంటే అపోజిట్ ఆఫ్ సవర్ణము. అపోజిట్ ఆఫ్ సవర్ణము. సవర్ణాలు ఏంటి చెప్పండి? ఆకు ఆ, ఈకు ఈ, ఊకు ఊ, రూకి రు. ఆకు ఆ, ఈకు ఈ, ఊకు ఊ, రూకు రు వాటిని సవర్ణాలు అంటారా. అసవర్ణాలు అంటే ఒక అక్షరానికి అదే అక్షరం కాకుండా వేరే ఏ అచ్చు అయినా వస్తే అది అసవర్ణం. ఫర్ ఎగ్జాంపుల్ కి ఆకి ఆ కాకుండా ఈకి ఊ, రు అట్లా. రు అనుకోండి, రూకి రూ కాకుండా అ ఆ ఈ ఏ ఐ ఓ ఓ ఓ ఔ. ఈ అనుకుంటే ఆ ఉ ఊ రు రు ఏ ఐ ఓ ఓ ఔ. ఓకే, ఇవన్నీ అసవర్ణాలు అంటే అపోజిట్ ఆఫ్ సవర్ణాలు. ఈ ఊరులకు అసవర్ణాక్షులు పరమవునప్పుడు క్రమంగా యవరాలు వస్తాయి. యవరాలు వస్తాయి. రాకు దీర్ఘం లేదు, పలికేటప్పుడు దీర్ఘం వస్తుంది. యవరాలు ఆదేశమగును. ఎగ్జాంపుల్ చూడండి. అతి ప్లస్ అవసరము, అత్యవసరము. ఇక్కడ పూర్వపదంలో తీలా ఏముంది? ఈ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఆ అన్నము. ఇప్పుడు చూడండి సూత్రం ఏముంది? ఈకి అసవర్ణాక్షు, ఈకి ఈ వస్తే సవర్ణము. మరి ఈకి ఈ వచ్చిందా? ఇక్కడ ఏమొచ్చింది? సో అసవర్ణాక్షు రుజువైందా? అసవర్ణాక్షు రుజువైంది. ఈకి అసవర్ణాక్షు పరమైనప్పుడు ఏమొస్తుందంట? యా. ఎందుకు? సూత్రం ప్రకారం ఈ ఊరులకు అసవర్ణాక్షులు పరమైనప్పుడు ఆర్డర్లీ క్రమంగా యవరాలు ఆదేశమగును. ఆర్డర్లీ యవరాలు వస్తాయి కాబట్టి ఈ సూత్రం ప్రకారం మనకు వచ్చే అక్షరం యా. ఓకేనా? అప్పుడు చూడండి, అతి ప్లస్ అవసరము. ఇక్కడ ఈ తీసేసినాము, అప్పుడు ఏమైంది? ఈ తీసేస్తే అత్ ప్లస్ అవసరము అలాగే ఉంది. అవసరము అన్నది అలాగే ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఈ వెళ్ళిపోయి ఏమొచ్చింది? యా వచ్చింది. అత్ యా వసరం, అత్ యా వసరం, అత్ యా వసరం, అత్యవసరము. అది అత్యవసరము. యావత్తు కన్వర్ట్ అయింది, అత్యవసరము. అర్థమైందా? సూత్రం ప్రకారము ఇక్కడ ఉన్న ఈ మాత్రమే మాయమైపోయి దీని ప్లేస్ లో ఏమొచ్చింది? యా వచ్చింది. ఆ మాత్రం అలాగే కంటిన్యూ అయింది. ఇది ఆదేశము, ఇది ఆదేశము. ఓకేనా? సో అంటే పూర్వపర అచ్చుల్లో నుంచి పూర్వపదంలో ఉన్న అచ్చు మిస్ అయిపోయి కొత్త వర్ణం రావడమే ఆదేశము. ఏకాదేశం అంటే రెండు మిస్ అయిపోయి కొత్తది వచ్చింది. ఆదేశం అంటే పూర్వపదంలో మాత్రమే మిస్ అవుతుంది. ఎందులో? యనాదేశ సంధిలో. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. అను ప్లస్ అస్త్రము. అను ప్లస్ అస్త్రము అంటే అనులో ఏముంది? ఊ. ఊ ప్లస్ లా ఏమొస్తుంది అన్నాడు? ఊ వస్తే వా రావాలి. అప్పుడు అన్న వా
అన్వస్త్రం, అన్వస్త్రం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నాడు, రు. ఈ ఊరులకు అసవర్ణాచులు పరమన్నప్పుడు వరుసగా ఎవరాలు ఆదేశమగును అన్నాడు. అవునా? ఇంకొక అక్షరం ఏం మిగిలింది, రు అనే అక్షరానికి మిగిలింది. సో పితృ, పితృ అంటే రూరుత్వం రు. రూకి ఆ వచ్చింది, రూకి పరపదం ఆ వచ్చింది. అలాంటప్పుడు అసవర్ణాచు కాబట్టి సూత్రం ప్రకారం రూకి ఆ అసవర్ణాచు పరమైనప్పుడు రా అనే అక్షరం వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, పిత్ ప్లస్ ర్ ప్లస్ ఆర్జితం, పిత్రార్జితం, పిత్రార్జితం, పితృర్జితం, పిత్రార్జితం, పిత్రార్జితం, పిత్రార్జితం. ఓకేనా? సో ఇక్కడ యనాదేశ సంధి ప్రకారము చూడండి, ఈ ఊరులకు అసవర్ణాచులు పరమగునప్పుడు వరుసగా యవరాలు ఆదేశమగును. సో ఇక్కడ ఎన్నులు అంటారు. ఎన్నులు అంటే యవరాలు. ఈ యవరాలను ఏమంటున్నాం, ఎన్నులు. ఓకేనా? ఎవరాలను ఏమంటున్నాం, ఎన్నులు. సో ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. సవర్ణాలు అంటే చెప్పండి, ఆ ఈ ఉ రు. సవర్ణాలు ఆ ఈ ఉ రు. గుణాలు, గుణాలు ఏ ఓ అర్. అవునా? వృద్ధులు, వృద్ధులు ఐ ఔ. ఎన్నులు, ఎన్నులు వాట్ వాట్ యవర. ఎన్నులు యవర. సో ఇప్పుడు సంస్కృత సందుల్లో అచ్చు సందులైన 4 సందుల యొక్క లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? ఒక పట్టిక లాగా. నిన్న ఉత్పలమాల చంపకమాలకి 10, 11, 13, 14, 20, 21, 19, 20 లాగా ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ మనం ఒక టేబుల్ని తయారు చేసుకున్నాం. సంస్కృత సందుల్లో అచ్చు సందుల్లో వచ్చే ఇంపార్టెంట్వి ఇవి. ఓకేనా? సో మీకు ఇప్పుడు అర్థమైందా సంస్కృత సందుల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు? సంస్కృత సందుల్లో అచ్చు సందులైనటువంటి 4 సందులు, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధిని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరంగా నేర్చుకున్నాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.